మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ నుంచి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఎల్‌సీఎం నుంచి గాని, హెచ్‌సీఎఫ్ నుంచి గాని చాలా ఈజీగా ఆప్షన్స్‌ని చూసి ఆన్సర్ చేయడం ఎలా అనేది మనం తెలుసుకుందాం. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి ఇది. ఇక్కడ చూడండి ఫైండ్ ద లీస్ట్ నంబర్ ఎగ్జాక్ట్‌లీ డివిజిబుల్ బై 9, 24, 36 ఇవ్వడం జరిగింది. అంటే 9, 24 మరియు 36 ద్వారా ఖచ్చితంగా భాగించబడే కనిష్ట సంఖ్యను కనుక్కోనండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే దీని ప్రకారం ఆన్సర్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిన ప్రాసెస్‌లో చూసుకున్నట్లయితే అందరికీ తెలిసిన ప్రాసెస్ అండి. చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా! ఆ ప్రాసెస్ చూసుకుందాం. దాని నుంచి ఆన్సర్ ఎలా వస్తదో చూద్దాం. కసాగంటే ఈ రకం కదా మనం కాలిక్యులేట్ చేస్తాం. 9 3 3s, 3 8s, 3 12s. ఓకే. 3 1s నెక్స్ట్ 3 4s అంతే కదా! నెక్స్ట్ 2తో మనం చేసుకున్నట్లయితే 2 4s, 2 2s అంతే కదా! నెక్స్ట్ 2తో చేసుకుంటే 2 2s, 2 1s. ఇప్పుడు ఎల్‌సీఎం 3 3s ఎంత మనకి 9, 9 2s 18, 18 2s ఎంత మనకి 36, 36 2s ఎంత మనకి 72. అంటే ఇచ్చిన ఆప్షన్స్‌లో 72 ఎక్కడుంది? ఇదే కదా! కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 72 అవుతుంది. ఇదేంటి మనం చిన్నప్పుడు చేసుకునే కొసాగు. దీనికి కొద్దిగా టైం పడుతుంది. ఈ టైం సేవ్ చేయడానికి మనం యూజ్ చేసే సింపుల్ ట్రిక్స్ కొన్ని చెప్తాను ఇప్పుడు చూడండి. ఇక్కడ ఎల్‌సీఎం అంటే ఏంటి మనకి? ఎల్‌సీఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఇందులో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే మనకి ఈ నంబర్‌కి ఇది మల్టిపుల్ అవుతుంది. 9 4s మల్టిపుల్ అవుతుంది. లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా! ఇక్కడ ఏమిచ్చాడు? 9, 24, 36. ఎల్‌సీఎం దీనికి ఏ రకంగా కాలిక్యులేట్ చేద్దామంటే 9 యొక్క మల్టిపుల్ 36 కాబట్టి 9ని పక్కన పెట్టేయొచ్చు. ఓకే. ఈ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఎల్‌సీఎం ఈ రెండింటికి ఇప్పుడు మనం కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఎలా అంటే ఇక్కడ 36, 24 ఉంది కదా! 36 అనేది 24కి మల్టిపుల్ కాదు. 24 అనేది 36కి మల్టిపుల్ కాదని మనకు తెలిసింది. ఎల్‌సీఎంలో హైయెస్ట్ నెంబర్ ఏది ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడదాం. ఓకే. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏంటి? 36 ఉంది. ఈ 36 మల్టిపుల్ అని అవ్వాలి ఇచ్చిన ఆప్షన్స్‌లో, లేకపోతే 36 అని అవ్వాలి. అలాంటప్పుడు ఇక్కడ 36 అని అవ్వాలని చెప్పామా, లేకపోతే దాని యొక్క మల్టిపుల్స్ అంటే 36 1s గాని, 36 2s గాని, 3 గాని, 4 గాని అలాగా వస్తది. అలాంటప్పుడు 36 కంటే ఎక్కువ ఉండాలని చెప్పాం కాబట్టి 36 కంటే తక్కువ ఉంది కదా! అలాంటప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయవచ్చు థర్డ్‌ని. 24కి తక్కువ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. ఓకే. అంటే అయితే ఆప్షన్‌లు 36 అయినా అవ్వాలి మనకు ఆన్సరు, లేకపోతే 72 అయినా ఆన్సర్ అవ్వాలి. అంతే కదా లెక్క ప్రకారం. ఇక్కడ 36 అయితే 36 1s 36 అవుతుంది. ఓకే. కానీ 36 24కి మల్టిపుల్లా? కాదు. కాబట్టి అలాంటప్పుడు 36 అయ్యే ఛాన్స్ లేదు. ఇలా చూసుకున్నా కూడా ఆన్సర్ ఫస్టే మనకి 72 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎలా అంటే చూడండి ఇక్కడ 3 నంబర్స్ ఉన్నాయి కదా! ఈ 3 నంబర్స్ కూడాను కంపల్సరీగా ఎగ్జాక్ట్‌లీగా ఈ 3 ఆప్షన్స్‌లో ఏ నంబర్‌తో డివిజిబుల్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. ఆ రకం కూడా మనం చూసేసుకోవచ్చు. ఓకే. చూడండి 9 8s 72, 24 3s 72, 36 2s 72. అంటే ఇక్కడ ఈ 3 నంబర్స్ యొక్క మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చే నంబర్‌లు. ఇక్కడ 36 అవ్వదండి. ఓన్లీ 36 అనేది ఒకసారి అవుతుంది. అలాంటప్పుడు ఎలిమినేట్ చేసేయవచ్చు. 24కి అవ్వట్లేదు. మళ్ళీ 9కి అవుతుంది. కానీ ఇక్కడ 3 నంబర్స్‌కి కూడా ఎగ్జాక్ట్‌లీగా డివిజిబుల్ అయ్యే నంబర్ మాత్రమే ఆప్షన్స్‌లో ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్‌లో 72 ఉంది కదా! కరెక్ట్ ఆన్సర్ అనేది 72 అవుతుంది. ఇప్పుడు చెప్పే ఈ ప్రాసెస్‌నైనా, లేకపోతే ఈ ప్రాసెస్‌నైనా, లేకపోతే ఇక్కడ 9 8s 24 3s 36 2s ఆ రకంగా చూసుకొని ఇక్కడ 3 ప్రాసెస్‌లో మీకు ఏది ఈజీ అనిపిస్తే, ఏదైతే టైం తక్కువ మీకు ఆన్సర్ వస్తుందో చూసేసి ఆన్సర్ చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీగా మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో క్రాస్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే దీనికి ఎల్‌సీఎం కడదాం. ఇది కూడా ఎల్‌సీఎం నుంచి వచ్చిన ప్రాబ్లమ్సే.
ఓకే. ఎల్సిఎం నార్మల్ పద్ధతిలో చూసుకుంటే మనకి 5 1s 2 3 4 5. ఓకే. నెక్స్ట్ 2 చేసుకుంటే 1 3 2 5. 5 2s ఎంత 10, 10 3s 30, 32s 60, 65s 300. ఇచ్చిన ఆప్షన్స్లో 300 ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 300 అని చెప్పేస్తున్నాం. ఓకే. ఇలాంటి చిన్న చిన్న నెంబర్స్ వచ్చేటప్పుడు మాత్రం ఈ పద్ధతి ఫాలో అవుతాం. పెద్ద నెంబర్స్ ఇచ్చిన ఇక్కడ వాల్యూస్ అని పెద్ద వస్తే ఈ ప్రాసెస్ చేయడానికి మన టైం ఉంటుంది. చిన్న నెంబర్స్ కాబట్టి ఈ రకంగా ఎల్సిఎం కట్టేస్తాను. పెద్ద నెంబర్స్ వస్తే మాత్రం కంపల్సరీగా ఆప్షన్స్ చూసే మీరు వేరియేషన్ చేసుకోవచ్చండి. ఓకే. ఇక్కడ చూడండి, మనం నార్మల్గా ఏం చెప్పుకున్నాం? నార్మల్గా చెప్పుకుంటే 5 10 15 20 25. దీనికి ఏం చెప్పాము? ఎల్సిఎం మనకి కొనుక్కోమన్నారు కదా. ఈ రకంగా కొనుక్కోమన్నప్పుడు ఎల్సిఎం అంటే ఏంటి చెప్తాను? ఇందులో పెద్ద నెంబర్ ఏది ఉందో దాన్ని తీసేసుకొని అది దీనికంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ అన్నీ కూడా 25 కంటే ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ మాత్రం అది కంపల్సరీ. 25 యొక్క మల్టిపుల్స్ అవ్వాలి. 25 మల్టిపుల్స్ 150 అవుతుంది, 250 అవుతుంది, 300 అవుతుంది, 200 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఏది ఉంది? 20 ఉంది. 20 యొక్క మల్టిపుల్స్ చూడండి. 20 అనేది మల్టిపుల్స్ ఇవే. ఇందులో ఏటేట్ అవుతుంది? 20 యొక్క మల్టిపుల్స్ 150 20 యొక్క మల్టిపుల్ అవ్వదు కాబట్టి దీన్ని మైనస్ చేసేవచ్చు, అంటే సైడ్ తీసేవచ్చు. 20 యొక్క మల్టిపుల్ 250 అవుతుందా? అవుతుంది. నెక్స్ట్ 300 కూడా అవుతుంది. నెక్స్ట్ 200 కూడా అవుతుంది. నెక్స్ట్ ఏ నెంబర్ ఉంది? 15. 15 యొక్క మల్టిపుల్ ఈ నెంబర్ సైడ్కి అయిపోయింది కాబట్టి 15తో 250 క్యాన్సిల్ అవుతుందా? మల్టిపుల్లా కాదు కాబట్టి దీన్ని కూడా సైడ్ పెట్టవచ్చు. 15 యొక్క ఇది మల్టిపుల్లా? ఇది కూడా కాదు. అలాంటప్పుడు ఏదో ఆప్షన్స్లో ఉంది? ఒక 300 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 300 అని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా? లేకపోతే చూడండి, 5తో 300, 5 యొక్క మల్టిపుల్ 300, 10కి కూడా 300 అవుతుంది, 15కి కూడా 300 అవుతుంది, 20కి కూడా 300 అవుతుంది, 25 కూడా 300 అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన 5 నెంబర్స్కితో కూడాను ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అయ్యే నెంబర్ మనకి ఆప్షన్స్లో ఎక్కడ ఉంటుందో అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ రకంగానే చూసుకోవచ్చు. చిన్న నెంబర్స్ అయితే మనం ఈ రకంగా చేసుకుంటే ఈ రకంగా కూడా టైం సేవ్ అవుతుంది. కానీ చిన్న నెంబర్స్కి అయితే ఇది చేసుకుంటాం. పెద్ద నెంబర్స్కి అయితే ఈ విధంగానే మీరు ఫాలో అవ్వండి. లేకపోతే ఇక్కడ ఏదో ఒక నెంబర్ని బేస్ చేసుకొని ఆ నెంబర్తో ఆప్షన్స్ని వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ నెంబర్తో అయితే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక నెంబర్ మాత్రం కంపల్సరీగా డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన 5తోని 10తోని 15తోని 20తోని 25తోని అలాంటి నెంబర్ ఎక్కడ ఉందో ఆ నెంబర్ని మనం ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే. ఇంతవరకు మనం ఎల్సిఎం చూసుకున్నాం. ఇప్పుడు హెచ్సిఎఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎఫ్ అంటే మనకి ఏంటో తెలియాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే. ఫ్యాక్టర్స్ అయ్యి ఉండాలి. ఇక్కడ 36 198 ఉంది కదా. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏది ఉన్నది? ఇందులో ఇక్కడ హైయెస్ట్ ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ ఏది? 36 కదా ఉండాలి. అయితే 36 అని అవ్వాలి ఇచ్చిన ఆప్షన్స్లో. లేకపోతే 36 కంటే తక్కువ నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ 36 యొక్క తక్కువ నుండి ఉండాలి, ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, 36 యొక్క ఫ్యాక్టర్స్ అయితే 36 అవ్వాలి, లేకపోతే 36 కంటే తక్కువైన అవ్వాలని చెప్పాం కదా. అలాంటప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 22 36 యొక్క ఫ్యాక్టరా? డివిజిబుల్ అంటే 22 దాని యొక్క ఫ్యాక్టరా? కాదు కదా. కాబట్టి ఫస్టే దీన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. ఓకే. నెక్స్ట్ 36 అనేది 36కి ఫ్యాక్టర్ 36 ఉన్నది. నెక్స్ట్ 36 దీనికి ఇది మల్టిపుల్ అవుతుందా? అవ్వట్లేదు కాబట్టి 36ని కూడా ఎలిమినేట్ చేసేవచ్చు. 19 అసలు ఫ్యాక్టరే కాదు, దీన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. 18 ఉంది, ఇది 36 యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే 18 2s ఎంత మనకి? 36. అలాగే 18 11s ఎంత? 198 కదా. దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు? 18 × 2 రాసుకోవచ్చు. నెక్స్ట్ 18 × 11 కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. రెండింటిలో కూడా కామన్గా ఏ నెంబర్ ఉంది? 18 ఉంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో 18 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనేది కన్సిడర్ చేసేవచ్చు. ఇక్కడ ఎల్సిఎం అయినా అవ్వచ్చు, హెచ్సిఎఫ్ అయినా అవ్వచ్చు. ఇక్కడ ఇచ్చిన నెంబర్తో ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్తో
కంపల్సరిగా అది దాని యొక్క ఫ్యాక్టర్ అయ్యి ఉండాలి. ఎప్పుడైతే ఫ్యాక్టర్ అయ్యి ఉంటుందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ని కన్సిడర్ చేయొచ్చు. ఎల్సిఎంలో మనం అక్కడ తీసుకునేటప్పుడు ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ యొక్క మల్టిపుల్ అవ్వాలి, అంటే దాని యొక్క గుణిజం అవ్వాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 16 వచ్చిందనుకో, 16 1 జారా 2 జారా 3 జారా 4 జారా అలా ఉంటుంది. కానీ హెచ్సిఎఫ్లో అలాగ కాదు, ఫ్యాక్టర్ అయ్యి ఉండాలి. ఫ్యాక్టర్ అయ్యి ఉండాలి అంటే మనకి ఇచ్చిన నెంబర్ 2 ఇచ్చాడంటే 2 కంటే తక్కువే రావాలి, 3 ఇచ్చారనుకో 3 కంటే తక్కువే రావాలి. అలాంటి వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు హెచ్సిఎఫ్లో. కాబట్టి హెచ్సిఎఫ్ ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు కదా, ఇక్కడ 3 నెంబర్స్కి వచ్చేటప్పుడు 3 నెంబర్స్ వచ్చేటప్పుడు దానికి హెచ్సిఎఫ్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 3 నెంబర్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి వేరియేషన్ ఎంత ఉంటుందో ఫస్ట్ చూసుకుందాం. ఓకే, వేరియేషన్ చూసుకున్నట్లయితే దీనికి దీనికి వేరియేషన్ ఎంత, 175లో 98 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 77 వస్తుంది కదా. నెక్స్ట్ 210లో 175ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 35 వస్తుంది. ఇక్కడ ఎంత 77 వచ్చింది, నెక్స్ట్ 35 వచ్చింది. ఈ 77ని ఏ రకంగా మనం రాసేసుకోవచ్చు అంటే 7 × 11 కింద రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 35ని ఏ రకంగా రాసుకోవచ్చు, 7 × 5 కింద రాసేసుకోవచ్చు. రెండింటిలో కూడా ఈక్వల్గా ఏ నెంబర్ ఉంది, 7 ఉంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 7 ఎక్కడుంది, 4th ఆప్షన్లో ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 7 అవుతుంది. ఈ రకంగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కూడాను. ఓకే, దానికి ఎల్సిఎం కనుక్కోమని అంటే దీనికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి. ఎల్సిఎంకి ఎగ్జాక్ట్లీగా ఎల్సిఎంకి అడిగితే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై HCF of denominator. న్యూమరేటర్ అంటే ఇవే కదా, పై ఉన్నవన్నీ న్యూమరేటర్స్ అంటారు, లవాలు. హారాలంటే డినామినేటర్స్ ఇవే కదా. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ అన్నప్పుడు మనకి 3, 5, 7 ఇవి మనకి న్యూమరేటర్స్ అవుతాయి. డినామినేటర్స్ అంటే ఏంటి, హారాలు కిందన ఉన్నవి, 18, 16, 2. ఓకే, ఇదేంటిది, ఇది ఎల్సిఎం, ఇదేంటిది హెచ్సిఎఫ్. ఓకే, 3కి 5కి 7కి ఎల్సిఎం ఏంటంటే ఇక్కడ దేనికి ఏది కూడా మల్టిపుల్ కాదు కాబట్టి డైరెక్ట్గా దీనికి మల్టిప్లికేషన్ చేసేయడమే. 3 5 జార్ ఎంత, 15, 15 7 జార్లు ఎంత, 105 బై మనకి 18, 16, 2కి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. హెచ్సిఎఫ్ అంటే ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏది, 2 కదా. కాబట్టి దాని యొక్క హెచ్సిఎఫ్ 2 అవుతుంది. ఓకే, 2 వేసుకుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లు ఎంత, 2 5 జార్, నెక్స్ట్ 2 2 జార్, ఇంకా మనకి రిమైండర్ ఉంటుంది. దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు మనం, 52 1/2 కింద రాసేసుకోవచ్చు కదా. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో 52 1/2 ఎక్కడుంది, 4th ఆప్షన్లో ఉంది. కాబట్టి దీని యొక్క ఎల్సిఎం ఎంత మనకి, 52 1/2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 52 1/2 ఎలా వచ్చిందని చూసుకోండి, ఇక్కడ రాయడం కూడా చేస్తాను ఒకసారి. ఎంత, 2 5 జార్ 10, 5 ఉంది, 2 2 జార్ 4 1. దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు మనం, ఇప్పుడు దీన్ని 52 1/2 రాసుకోవచ్చు. ఓకే, మనం ఇందాక ఎల్సిఎం కనుక్కున్నాం కదా, దీనికి హెచ్సిఎఫ్ కనుక్కోమండి. 1/2కి 3/4కి 5/6కి 7/8కి ఇలాగ మిక్సర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు దానికి ఎల్సిఎం ఆల్రెడీ తెలుసుకున్నాము. హెచ్సిఎఫ్ అంటే ఆల్రెడీ ఇందాక ఎల్సిఎంకి ఎలా కొట్టుకున్నామో అదే విధంగా రాసుకుందాం. దీనికి ఇందాక ఎల్సిఎంకి అడిగాడు కాబట్టి ఎల్సిఎంకి న్యూమరేటర్ కట్టాం. ఇక్కడ హెచ్సిఎఫ్కి అడిగాడు కాబట్టి హెచ్సిఎఫ్కి న్యూమరేటర్కి ఏదైతే కనుక్కుంటాం. దానికి దీనికి ఏంటి, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్, ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ కింద రాసేసుకుంటాం. ఓకే, హెచ్సిఎఫ్ న్యూమరేటర్కి ఏది 1 3 5 7 ఇవే కదా న్యూమరేటర్లో ఉన్న హెచ్సిఎఫ్లు. నెక్స్ట్ ఇవేంటి రాస్తారు, 2 4 6 8 ఇవేంటిది డినామినేటర్కి ఎల్సిఎం కనుక్కుంటాం. దీనికి హెచ్సిఎఫ్ ఎల్సిఎంకి అడిగారు, ఆ రకంగా రాసుకున్నాం. హెచ్సిఎఫ్ అడిగితే హెచ్సిఎఫ్కి ఈ విధంగా రాసేసుకుంటాం. ఓకే, హెచ్సిఎఫ్ 1 3 5 7కి హెచ్సిఎఫ్ ఎంత, స్మాలెస్ట్ నెంబర్ ఏది, 1 కాబట్టి దాని హెచ్సిఎఫ్ అయితే 1 అవుతుంది. 1/,
2 4 6 8కి ఎల్సిఎం ఎంత అని అడిగేటప్పుడు మనకి ఒక నెంబరు ఇంకొక నెంబర్కి ఫ్యాక్టర్ అయితే అటువంటి నెంబర్ని పక్కన పెట్టవచ్చు. ఓకే, 2 2s are 4 కాబట్టి 2ని పక్కన పెట్టవచ్చు. 4 2s are 8 కాబట్టి 4ని కూడా పక్కన పెట్టవచ్చు. ఇప్పుడు 6కి 8కి ఎల్సిఎం నార్మల్గా చూసుకుందాం. 6కి 8కి ఎల్సిఎం చూసుకుంటే ఎంత? 2 3s are 2 4s are 2 3 6 6 4 24 24. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 1/24 ఎక్కడుంది? 4th ఆప్షన్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 1/24 అవుతుంది. హెచ్సిఎఫ్ అనేది 1/2కి 3/4కి 5/6కి 7/8కి. ఇక్కడ 2 4 6 8కి ఈ రకం క్యాన్సిల్ చేయకుండా నార్మల్గా కూడా మీరు చేసుకోండి. మనకి 24 వస్తుంది చూడండి. లేకపోతే 2 1s are 2 2s are 2 3s are 2 4s are. ఓకే, నెక్స్ట్ 2 1s are 3 2 2s are 2 2 4 4 3 12 12 24. ఈ రకం చూసుకున్నా కూడా మనకు ఆన్సర్ అవుతుంది. కానీ ఇది సింపుల్ ట్రిక్ కాబట్టి ఇదే ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.